ప్రియులకు సహోదరి సహోదరులారా, నేను భూమి మీద నిప్పంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. ఎంత మాట! ప్రభువు అని నమ్మిన మనం ఈ కఠోర వాక్కులు వినవలసి వచ్చిందే అని కొంతమంది తలంచుండవచ్చు. ప్రవక్తలలో ఆశావాదులు, నిరాశావాదులు ఉన్నారు. చాలామంది ఆశావాదులుంటే నిరాశావాదులు కొద్దిమంది ఉన్నారు. ఈర్మియా నిరాశావాది, హబకుకు నిరాశావాది, ఇలా కొంతమంది నిరాశావాదులు ఉన్నారు. యోబు నిరాశావాది అయినా సరే యోబు నమ్మకం కోల్పోలేదు. ఈర్మియా ప్రజలందరినీ ప్రజల వైపు తిప్పాలి అన్నదే సంకల్పం. పాపపు జీవితాన్ని విడనాడి నూతన జీవితాన్ని మీద వేసుకొని ముందుకు సాగాలి, ప్రభువును దర్శించాలి అని బోధించినప్పుడు ప్రజలు వ్యతిరేకంగా రాజు వద్దకు ఫిర్యాదు తీసుకుని వెళ్ళారు. నిప్పులు జిమ్మే మాటలు, కర్ణ కఠోరమైన వాక్కులు, దేవుని సందేశం వాళ్ళ హృదయాల్లో కుచ్చుకుంటుంది. వారి తప్పిదాలు ఎత్తి చూపుతుంటే వారికి బాధ కలుగుతుంది. అందుకే నీకు విరోధంగా పొరపడుతున్నాడు ఈ ప్రవక్త, చంపుదామని సలహా ఇచ్చారు. అలా వద్దు, నీటి లేని గుంతలో పడవేయండి అని సెలవిచ్చినప్పుడు ఓ పాత బావిలో అప్పుడే ఎండిపోతున్న ఆ బురద గుంతలో దింపారు. జెదెకియా రాజు పరిపాలన కాలంలో ఇది జరిగింది. ఎందుకు ఈ విభజన వచ్చింది? నబుకద్నెజర్ రాజు దండయాత్ర చేయటానికి వస్తున్నప్పుడు సంధి చేసుకోవాలి శత్రురాజుతో. కానీ చూసుకుందామంటే చూసుకుందామన్న వాదనతో ముందుకు సాగినాడు. కొంతమంది తనని ప్రోత్సహించారు. యుద్ధం చేసినప్పుడు ఓడిపోయి ప్రవాసానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే అది తర్వాత వస్తుంది. ఇప్పుడు ఈర్మియా ప్రవక్త ప్రజలకు కర్ణ కఠోరములని భావించినప్పుడు చంపాలని చూశారు. కానీ దేవుడే అతన్ని రక్షించినాడు. విభజన కలిగింది ప్రజల్లో. వారికి ఇష్టం లేదు మంచి మాటలు చెప్తే, గురువులు మంచి మాటలు చెప్తే ముందు నీ చక్కదనం చూసుకో అంటారు తిరిగి. అదే అన్నారు ఈర్మియాను కూడా. మాతృగర్భములో రూపొందకముపై నిన్ను నేను ప్రవక్తగా ఎన్నుకొంటిని, నీ తల్లి గర్భము నుండి నీవు బయట పడకముందే నిన్ను ప్రవక్తగా అభిషేకించి తన వాక్కును ప్రచారం చేయటానికి పంపించాడు. కానీ అంగీకారం పొందలేదు. నాటి సువార్తలకు చూడండి. యేసుక్రీస్తు పరిచర్య గలిలయలో ప్రారంభమైంది. మొట్టమొదట తన పుట్టి పెరిగిన నజరేతునకు వచ్చి అక్కడ గ్రంథము విప్పి చదివినప్పుడు ఈయనకింత జ్ఞానం ఎక్కడిది, ఈయన వడ్రంగి కుమారుడు కాదా అని తిరస్కరించారు. విభజనలు చేశాయి. అదే యేసుక్రీస్తు లూకా శుభవార్త 9వ అధ్యాయంలో మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు యేసు యెరూషలేముకు పోవటకు దృఢముగా నిశ్చయించుకొనెను. సమరయ గ్రామానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ గ్రామం తిరస్కారానికి గురి అయ్యాడు. తిరస్కారం, విభేదాలు వస్తున్నాయి. ఈర్మియా బోధలకు ప్రజలలో విభేదం వచ్చేసింది. చంపాలని చూశారు. స్టానిస్వామి బీహార్లో ప్రజలకు చైతన్యం తెస్తుంటే దేశద్రోహం చేస్తున్నాడని ముంబై జైల్లో పెట్టి అనారోగ్య బాధ చనిపోయాడు. ప్రజల్లో చైతన్యం వస్తుందని అమ్మగారులు ఈ మధ్యన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వారికి చైతన్యపరుస్తుంటే నిరపరాధులను పట్టివేశారు, బందీ చేశారు. ఎంతో అలజడి చెలరేగినప్పుడు, పార్లమెంటు దద్దరిల్లినప్పుడు వారిని విడుదల గావించారు. విభజన తప్పనిసరి మన కుటుంబాల్లో కూడా. పౌలు కూడా అదే మాట అన్నాడు. కొద్దిగా కుటుంబాల గురించి వస్తాను. పౌలు అన్నాడు, మీరు ఎవరి నామమున జ్ఞానస్నానం పొందితే, అపోలో నామమున, యేసుక్రీస్తు నామమున, పౌలు నామమున, ఇంకెవరి నామములో? ఎందుకు విభజనలు మీలో తలెత్తుతున్నాయని తొలి క్రైస్తవ సంఘం కొరింథు సంఘంలోనే తలెత్తినాయి. విభజనలు తప్పనిసరి. మన గ్రామమే చూసుకుందాం. ఎంతమంది అన్నదమ్ములు మనసారా మాట్లాడుకుంటున్నారు, ఎంతమంది కోడళ్ళు అత్తలతో మనసారా పలకరిస్తున్నారు. అత్తమ్మా అని ఎంతమంది అనగలుగుతున్నారు? అత్తమ్మా అని. తిను ఆడబెట్టిన బల్ల మీద పెట్టుకో. ఈ భాషలు వింటుంటే మనసులోనే విభజనలు వస్తున్నాయి. సైతానుకు మనకు మంచికి మధ్యన విభజన చెలరేగుతూనే ఉంది. ఎవరైనా చదవండి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11 నుంచి 13 వచనాలు గట్టిగా చదవండి.
మైకు దగ్గర ఉన్నోళ్ళు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 11, 12, 13 వచనాలు గట్టిగా దగ్గర మైకు దగ్గర. ఒకడు నేను పౌలు అనుచరుడనని, నేనొకడు అపోలో అనుచరుడనని, ఓకే. విభజనలు ఆనాడు తలెత్తినాయి. ఒకే చర్చిలో ఒకే సంఘములో నేను ఆయన పార్టీ, నేను ఈయన పార్టీ. రాజకీయం పక్కకు పెట్టు. చర్చిలోకి రాజకీయం రాకూడదు. మనకు పెంపుడు జంతువులునని ఇక్కడ తీసుకొని వస్తామా? మేకలను, గొర్రెలను, కుక్కలను. అది అక్కడే. వ్యవహారం వ్యవహారమే, నమ్మకం నమ్మకమే. ఈ డివిజన్ ఆది క్రైస్తవులను కలిగింది, తరువాత సంఘాలలో కూడా కలిగింది. ఒకే ఒక కథోలిక సభ ముక్కలుగా చీలిపోయింది. రోమన్ కథోలిక సభ. ప్రొటెస్టాంటులు ఈ మధ్యన వచ్చారు 10వ శతాబ్దంలోనే, రినెసెన్స్ ప్రారంభ దశలోనే. అంటే ఈ సాహిత్యం, లలిత కళలు అన్నీ కొత్త ఒరవడి తొక్కుతుంటే, కొత్త పుందరలు వెళ్తుంటే చాలా విభేదాలు వచ్చాయి. ఓరియంటల్ ఆర్థడాక్స్ చర్చ్ అని, ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ అని రెండుగా చీలిపోయింది. ఒక ప్రక్క కథోలిక శ్రీసభ రోము నగరమును కేంద్రంగా చేసుకొని, ఒకటి టర్కీని కేంద్రంగా చేసుకొని కాన్స్టాంటినోపుల్ ఈస్టర్న్ క్యాథలిక్ చర్చ్కి కేంద్రంగా ఉండి, ఇంకొకరు ఇథియోపియా చేసుకొని, ఈ విధంగా ఓరియంటల్, ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చెస్ అని ఉన్నాయి. ఆ డీప్కి వెళ్ళిపోతే సమయం సరిపోదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. కాబట్టి ఈ విధంగా ఈ ఈస్టర్న్ చర్చెస్లో ఒక్క విషయం తెలవాలి. ఆ 2 ఆర్థడాక్స్ చర్చెస్లో వివాహితులైన వారు గురువులుగా అభిషేకం పొందవచ్చు. ఒకసారి గురువుగా అభిషేకం పొందితే వివాహం లేదు. ఏదైనా కారణం చేత భార్య చనిపోతే మళ్ళీ వివాహం లేదు. వారు బ్రహ్మచర్య పాటించవలసిన పని లేదు. కథోలిక శ్రీసభకు ఏమాత్రం తీసిపోరు. సేమ్ టు సేమ్ ఈ ఒక్క విషయం తప్ప. వారు స్వరూపాలను పెట్టరు, పటాలను పెడతారు. ఐకాన్స్ అని పటాలను. ఇది పెద్ద తేడా ఏమి రాదు. మనం కూడా పటాలు పెడుతున్నాం. అంతా 7 భద్రమైన అభ్యంగాలు ఉన్నాయి, దివ్య సంస్కారాలు ఉన్నాయి, పూజ అంతా సేమ్ టు సేమ్. కాకపోతే ఎందుకు వీడిపోయినారు అంటే రాజకీయ, భౌగోళిక, ఆర్థిక, సామాజిక, సంస్కృతి పరంగా, కల్చర్, దీని వలన కొంత విడిపోవలసి వచ్చింది. ఎందుకంటే అమెరికాలో ఉన్నది మనకు లేదు, గల్ఫ్లో ఉన్న సంస్కృతి మనకు లేదు, వేడి దేశాల్లో ఉన్న సంస్కృతి తెల్ల దేశాల్లో లేదు, చలి దేశాల్లో లేదు. ఆ విధంగా విడిపోయారు. కానీ వేదాంతం అందరూ బోధించేదే క్రీస్తు ప్రభువునే. పౌలు అంటాడు, మీ మనసును ప్రభువునందు లగ్నం చేసి ముందుకు జరగండి. ఇవి విభేదాలతో శ్రీసభ నడవకూడదు. ఒక చోట అంటాడు పౌలు, పరుగు పందెంలో పాల్గొనేవాడు ఉన్న చోటనే ఉండకుండా నీ గమ్యం వైపు మనసును కేంద్రీకరించి పరిగెత్తాలి. క్రీస్తునే దృఢంగా నమ్ముకొని ఈ చిన్న చిన్న విభేదాలను విడనాడి ముందుకు సాగాలి. అంత దూరం ఎందుకు? అపోస్తుల్లో లేదా విభేదం? ప్రభువా మనకు చెందని వాడొకడు దయ్యం వెళ్ళగొట్టు చూసి మేము వారించడమే అని గొప్పగా చెప్పుకున్నారు. వద్దొద్దు, మనకు వ్యతిరేకం కానివాడు మనవాడు. డివిజన్ ఎందుకండి? స్వామి ప్రొటెస్టాంట్లకు పోతున్నారు, చెప్పు, కొద్దిగా గట్టిగా చెప్పు. నాకు పందెం పెట్టడానికా, పంచాయతీ పెట్టడానికా? నాకు పంచాయతీ పెడతానికే కదా. పోనీ అబ్బా, నీకు వ్యతిరేకం కాదు. పోనీ ఆ చర్చిలో బోధించని, దేవుని వాక్కును జీవించని, అతనన్నా నిజమైన క్రైస్తవుడు అని అక్కడ సాక్ష్యం పలకగలుగుతాడు. అది చేతగాక ఇలాంటి విభజనలు తెస్తున్నాం మనం అసూయ చేత. మోషే బోధించినప్పుడు అక్కడ ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆ 70 మందిలో 2 ఎల్దాదు, ఇదాదు, 2 శిబిరాలను ఉండి ప్రవచించడం చూసిన ఒక యువకుడు, యెహోషువ అనే యువకుడు మోషే వద్దకు వచ్చి, అయ్యా 2 ఎల్దాదు, ఇదాదు వారు ప్రవచించడం మేము చూచినవి, అబ్బా వారిని వారించండి అన్నారు. అయ్యో వారే కాదు,
ప్రజలందరూ ప్రవచించిన ఇంకెంత బాగుండును. పోయి నీవు నా మీద అభిమానం చేత అసూయ వలన ఆ విధంగా చెప్పుచున్నావా? అంతే కదండి. ఎన్ని బలుకుతలేము మనం. డివిజన్ అంటే ఇది ఇక్కడ వస్తుంది. నిప్పు కాదు, పవిత్ర నిప్పు, పవిత్ర ప్రేమ, పవిత్ర జ్వాలతో ఒకరినొకరు తట్టండి. అది కావాలి. ఈ డివిజన్ కావాలి. నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నేను విశ్వసించేది అదే, నీవు చేసేది పొరపాటని చిన్నవారు పెద్దవారిని కానీ పెద్దవారు చిన్నవారిని కానీ హెచ్చరిస్తే విభేదాలు వస్తున్నాయి. ఇక్కడే జరిగేది. తండ్రి కుమారుడు, కుమారుడు తండ్రికి, అత్త కోడలు, కోడలు అత్తకు, బిడ్డ తల్లిని, తల్లి బిడ్డను ఎదిరించేస్తున్నారు. విశ్వాస విషయములో, లౌకిక వ్యామోహాల విషయాలలో కూడా మనస్పర్ధలు వచ్చి విభజన జరుగుతుంది. విభజన కొన్నిసార్లు మంచి కొరకు ఉంది, కొన్నిసార్లు చెడుకే వినాశనానికి దారితీస్తుంది. అన్నదమ్ములు విడిపోవటం అనేది దూరం అయిపోవటం కాదు, మాట్లాడుకోకుండా ఉండటం కాదు. వారికి ఉన్న ఆస్తిపాస్తులు విభజించుకొని వారు సంతానాభివృద్ధి చెందాలి. దేవుడు నరుణ్ణి సృష్టించి జీవజలాదులను సృష్టించి కూడా మీరు వృద్ధి చెందడని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మన కుటుంబాలలో విభజించడం ఏర్పడుతున్నాం కదా. మంచికే కదా, చెడేం లేదు కదా. ఇంకా ఎక్కువ అన్యాయం, అనురాగం ఒకే కుటుంబంలో ఉంటే అన్న తమ్ముడు అని పలకరించుకుంటావా? ఉమ్మడి కుటుంబంలో అంత ఉండదు. మీ తమ్ముని పిల్లల్ని మీరు చదవండి, కొంతకాలం మీ పిల్లల్ని మీ తమ్మునింటికి పంపండి, ఆప్యాయత ఉంటుందా? ఉమ్మడి దాంట్లో ఉండదు. చేయలేం, మానవులం, బలహీనులం. మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి కాబట్టి వాటిని తీసివేసి క్రీస్తు వైపే మన దృష్టిని కేంద్రీకరించి సాగాలి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ ఇదే 10వ అధ్యాయం 1వ అధ్యాయం 10వ వచనం చూసిన ఒకసారి చదవండి అమ్మ. అక్కడే ముందుగా, సోదరులారా, వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే మనసు, ఒకే ఆలోచన కలిగి ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను మేము ఆలోచన లేదు, ఒకే ఆలోచన. యేసుక్రీస్తు శిలువ వైపు నీ ఆలోచన, నిజమైన విశ్వాసం నీ ఆలోచన. ఎన్ని విభేదాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమాత్రం భయపడవలసిన పని లేదు. ఉన్నట్టుండి ఇప్పుడు చిత్రహింసలు మొదలైతే ఈ మఠంపల్లి చర్చిలో అమ్మగారులు స్వామి నా చివరికి మిగిలేది ఎటు పోతారో, కొంతమంది ఎక్కడ దాచుకుంటారో. నిజమైన విశ్వాసం, క్రీస్తునందు నమ్మకం శ్రమలలోనే వస్తుంది. అందుకనే నేను భూమి మీద నిప్పంటించడానికి వచ్చి ఉన్నాను. అది ఇప్పటికీ రగులుకొని ఇవ్వాల్సింది. ఈ పవిత్ర అగ్ని రావాలి మనలో. ఆయన వంపే మన మనసు ఉండాలి. సైతానికి చోటు లేకుండా ముందుకు సాగాలి. అలాంటి శక్తిని ఇవ్వమని ప్రభువును వేడుకొందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.